సో హలో గైస్, ఎలా ఉన్నారు? సో మనకు దసరా సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో. ఇయర్ మొత్తంలో చూసుకున్నట్టయితే దసరాకు వచ్చే ఈ సేల్స్ మాత్రమే మనకు చాలా ఆఫర్స్, చాలా డిస్కౌంట్స్ ఉంటాయి. మొబైల్స్ కానీ, ఫ్రిడ్జెస్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఇయర్బడ్స్ కానీ, ఇలా ప్రతి ఐటమ్ మీద చాలా డిస్కౌంట్ అనేది ఉంటుంది. సో ఈ సేల్లో మీరు డబ్బులు దగ్గర పెట్టుకొని ఏదైనా మొబైల్ కొనాలనుకుంటే ఈ ప్రైస్ రేంజ్లో అని, సో వాటి గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. 5,000 నుంచి 1 lakh వరకు. సో ప్రతి మొబైల్ని నేను కవర్ చేశాను. సో అందులో ఏది నచ్చిందనేది మీరు చూస్ చేసుకోండి. ఎంటైర్ మొత్తం చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం కింద నుంచి పైకి వెళ్దాము. సో మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ టైం లైన్ కూడా ఇస్తాను. మీకు ఏ రేంజ్లో మొబైల్స్ అనేది కావాలో టైం లైన్కి డైరెక్ట్ వెళ్ళిపోయినా పర్లేదు. ఫస్ట్ 5,000 వరకు. 5,000లో మనకు AI ప్లస్ ఒకటే మొబైల్ ఉంది, అది కూడా 4,900 ఆ రేంజ్లో వస్తుంది. అది 4G మొబైల్ మాత్రమే. ఆ రేంజ్ కన్నా ఇంకొక 3,000 అలా ఎక్స్టెండ్ చేసుకొని సామ్సంగ్లో F06 అండ్ M06, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో రెండిట్లో పేర్లు మార్చి అమ్ముతారు, రెండు ఒకటే. సో 7,500 ఆ రేంజ్లో మొబైల్ ఉంటుంది. అండ్ దాంతోపాటు 1,000 రూపీస్ యాడ్ చేసుకుంటే రియల్మీ P3 లైట్ అలా 9,000 అలా ఉంటుంది. ఫోన్ బాగుంటుంది చూడడానికి. అది రియల్మీ P3, అది 6,000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఎవరికైనా ఇవ్వడానికి. సో ఇది 5,000 to 10,000లో ఈ 3 మొబైల్స్ మాత్రమే బాగున్నాయి. 10 నుంచి 11,000, ఒక 2,000 యాడ్ చేసుకుంటా అనుకుంటే సామ్సంగ్లోనే మనకు M16 అండ్ F16 వీటి ప్రైస్ సేమ్ ఉంటుంది. 10,800 ఆ రేంజ్లో వస్తుంది. 50 MP కెమెరా ఉంటుంది, 13 MP సెల్ఫీ ఉంటుంది. మనకు ఆ కెమెరాస్, ఎక్స్ట్రా కెమెరాస్, టెలిఫోటో లెన్స్, యాంగిల్స్ ఇలాంటివి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో గేమింగ్ అసలు 20-25 దాటంది మనకు గేమింగ్ అనేది అంత బాగోదు వీటిలో అయినా కానీ. జస్ట్ నార్మల్ డే టు డే యూసేజ్కి అయితే ఓకే. సో ఆ రేంజ్లో ఇంకొక ఫోన్ కూడా ఉంది, పోకో M70 అనే ఒక మొబైల్ కూడా ఉంది. అది కూడా చాలా బాగుంది ఆ రేంజ్లో. సో 11,000 ఆ రేంజ్లో వస్తుంది అది కూడా. సో అది కూడా ఒకసారి లుక్ వేయండి. ఇఫ్ మీ బడ్జెట్ కరెక్ట్ స్ట్రిక్ట్ 11,000 ఆ రేంజ్లో అయితే ఈ 3 మొబైల్స్లో ఏదైనా పర్లేదు. బడ్జెట్ మీద ఎగ్జాక్ట్లీ 15K అయితే ఫస్ట్ మొబైల్ వచ్చేసి మోటరోలా G96. సో ఇది ఎగ్జాక్ట్ 15,000కి వస్తుంది మొబైల్. ఇది ఎగ్జాక్ట్ 15,000 ఉంటే మోటో G96కి వెళ్ళండి. లేదనుకుంటే ఇంకొద్దిగా డబ్బులు యాడ్ చేసుకుంటే 20,000 లోపు ఆ రేంజ్లో మనకు మోటో G86 పవర్ వస్తుంది. సో అది ఇంకా బాగుంటుంది. ఇది వచ్చేసి CMF ఫోన్ 2. ఇది చాలామంది ఆ రోజుల్లో ఇంట్రెస్ట్ చూపించారు. CMF ఫోన్ అనేది కెమెరాస్ కూడా బాగుంటాయి అందులో. మళ్ళీ 15,000లో ఒక్క మొబైల్ టెలిఫోటో లెన్స్తో వస్తుంది. అది ఒక ఓన్లీ CMF ఫోన్ మాత్రమే టెలిఫోటో లెన్స్ ఉంటుంది. బాగుంటుంది కెమెరా కూడా. అంత ప్రతి రేంజ్లో ఒక టచ్ అవుతూనే ఉంటుంది సామ్సంగ్ మొబైల్. సామ్సంగ్లో F36, M36 అనే మొబైల్స్ ఉంటాయి 15,000లో. సో ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా. సో ఇవి రెండు కూడా బాగానే ఉంటాయి. పోకో X7 ఉంటుంది. పోకో X7 అనేది గేమింగ్కి బాగుంటుంది. డాల్బీ అట్మాస్ ఉంటుంది. ఆడియో కావాలంటే స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి అందులో. మనకు 50 MP కెమెరా ఉంటుంది. సో 20 MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది అందులో. సో బాగుంటుంది మొబైల్ చూడడానికి. వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. 45 వాట్ ఛార్జర్ అనేది అందులోనే ప్రొవైడ్ చేస్తాను. 15,000లో మీ బడ్జెట్ ఎగ్జాక్ట్లీ 15 వరకు అనుకుంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మోటో G96 తీసుకోవడం కన్నా మోటో G86 పవర్కి వెళ్ళడం బెటర్ నా ఆలోచన అయితే. 15,000 to 20,000 ఉంది చూడండి. ఇక్కడే అంత కన్ఫ్యూజన్, అందరు కన్ఫ్యూజ్ అయిపోయేది ఇక్కడే. సో ఆ 15,000 to 20,000 అనే రేంజ్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇది కొద్దిగా లెంతీ ఉంటుంది ఇందులో. సో ప్రతిదీ కవర్ చేసుకుంటూ రావాలి కాబట్టి 15 to 20లో మనకు 4 మొబైల్స్ ఉన్నవి. ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ P4 Pro IQ Z10R ఉంటుంది. ఫోన్ వచ్చేసి మోటో G86 పవర్ పోకో X7 Pro ఉంటుంది. సో ఈ 4 మొబైల్స్ అనేవి నాకు 15,000 to 20,000లో మంచిగా అనిపించిన మొబైల్స్. ఫస్ట్ ఫోన్ వచ్చేసి రియల్మీ P4 Pro. సో దీనిలో మనకు డ్యూయల్ చిప్ ఉంటుంది. వీళ్ళది హైపర్ చిప్ అని సపరేట్గా ఉంటుంది. సో ఇది మనకి ఏంటంటే గేమింగ్లో కూడా చాలా బాగుంటుంది మొబైల్. ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే మనకు వాటర్ రెసిస్టెంట్ ఉండదు మొబైల్. అండ్ గేమింగ్ మీ ప్రియారిటీ 15,000 to 20,000లో అనుకుంటే కళ్ళు మూసుకొని రియల్మీ P4 Proకి వెళ్ళిపోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మోటో G86 పవర్. అలా ఫోన్స్ అనగానే UI లాగ్ కానీ, కెమెరా షట్టర్స్ అవి ఇవి అని చాలా అప్పట్లో కంప్లైంట్స్ వచ్చాయి. సో ఇప్పుడు అలాంటివి ఏం లేవు. అప్డేట్స్లో అన్నీ ఫిక్స్ అయిపోయినాయి. 16,000, 17,000లో మొబైల్ వస్తుంది. సో వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది మొబైల్లో. చాలా బాగుంది మొబైల్ అది, IQ Z10. సో దీని గురించి చాలా హైప్ చేశారు దాన్ని ఆ రోజుల్లో. ఎందుకంటే స్టూడెంట్స్ కోసం తీసుకొచ్చాము. సో
ఫ్రంట్ కూడా మనకు 4K క్వాలిటీ ఉంటుంది, 4K రికార్డింగ్ ఉంటుంది. బ్యాక్ ఫ్రంట్ రెండు 4K రికార్డింగ్స్ ఉంటాయి. కెమెరా నుంచి వ్లాగ్స్ ఎవరైతే రికార్డ్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళకి ఈ మొబైల్ అనేది చాలా బాగుంటుంది. ఐక్యూ కాబట్టి ఎలాగో పర్ఫార్మెన్స్ హైలో ఉంటుంది. పోకో X7 Pro అనే ఉంటుంది గేమింగ్కి. కాకపోతే ఏంటంటే ఇది గేమింగ్ని 60 FPSలోనే హ్యాండిల్ చేస్తుంది ఈ మొబైల్. సో లాంచ్ అయినప్పటి నుంచి 60 FPS మాత్రమే రన్ చేస్తుంది. అది 20 to 25 10 ఫోన్ల దాకా ఉన్నాయి దగ్గర. కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది, వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో అందులో మీకు ఏది ఎక్కువ సూటబుల్ అనిపిస్తుందో సో దాని వరకు వెళ్ళచ్చు. సో మోటో G60 Pro అనేది మనకు ఎప్పుడు కానీ 30,000 35,000 ఆ రేంజ్లో వచ్చేది. సో ఇప్పుడు ఈ 20 to 25 రేంజ్లో వచ్చే మొబైల్స్ అన్నీ నార్మల్ టైంలో ఏంటంటే 30-35లో ఆ రేంజ్లో వచ్చే మొబైల్స్ అన్నీ. సో ఆఫర్లో 20 to 25 తీసుకొచ్చారు. సో నెక్స్ట్ ఫోన్ వచ్చేసి నథింగ్ 3A Pro. సో నథింగ్ 3A Pro అనేది 25,000కి వస్తుంది. కెమెరా బాగుంటుంది, నథింగ్ మొబైల్స్ అన్నీ బాగుంటాయి కెమెరాస్. UI కూడా OnePlus ఎవరైతే ఇష్టపడతారో సో వాళ్ళకి నథింగ్ ఫోన్ అనేది సేమ్ అలానే క్లీన్ UI ఉంటుంది, బాగుంటుంది. కాకపోతే వీటితో మైనస్ పాయింట్ ఏంటంటే మనకు ఛార్జర్ అనేది స్పెషల్గా కొనుక్కోవాల్సిందే, బాక్స్లో రాదు కాబట్టి. సో దానికి 2,000-3,000 ఎక్స్ట్రా పెట్టాల్సి ఉంటుంది. సో మనకు సేల్లో మేబీ 1,500 to 2,000 మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అఫోర్డ్ చేయగలుగుతాను, నాకు పర్లేదు, నథింగ్ క్లీన్ UI కావాలి, సో బాగుండాలి, నథింగ్ ఫోన్ నథింగ్ ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది సపరేట్. సో వాళ్ళ కోసం నథింగ్ 3A Pro కూడా ఉంది. సో అది బాగుంటుంది. Xiaomi 14CV. సో ఈ మొబైల్ చూడడానికి చాలా బాగుంటుంది పేపర్ మీద. స్పెక్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి మొబైల్ చూడడానికి. కాకపోతే ఈ మొబైల్ ఏంటంటే పేపర్ మీద ఉన్న కంటెంట్ మొత్తం దీనిలో ఇవ్వలేదన్న ఫీల్ వచ్చింది నాకు. కెమెరా రికార్డ్ చేస్తున్నా, ఇలా వీడియో తీస్తున్నప్పుడు కూడా వామ్ ఫీలింగ్ ఉంటుంది. అది వెనక మొత్తం వేడైపోతుంది. హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా UI అనేది ల్యాగ్ అవుతుంది అందులో. సో హీట్ అయినా పర్లేదు, నాకు ల్యాగ్ అలా ఉన్నా పర్లేదు అనుకుంటే సివికి వెళ్ళండి. గేమింగ్ కోసం అనేది iQOO Neo 10R. సో ఈ మొబైల్ని మించింది ఈ రేంజ్లో గేమింగ్ని కొట్టే మొబైల్ లేదు. సో iQOO అనేది పర్ఫార్మెన్స్ ఎట్లాగో హై ఉంటుంది. గేమింగ్ కోసం అయితే కళ్ళు మూసుకొని Neo 10Rకి వెళ్ళిపోండి అంతే. ఈ రేంజ్లో వితౌట్ ఆఫర్స్తోని ఒక మొబైల్ ఉంది, Vivo T4 Pro. మొబైల్ చాలా బాగుంటుంది. కెమెరా కోసం ఓన్లీ ఫొటోస్ కోసం అయితే Vivo T4 Pro. మీరు ఓన్లీ ఫోటోగ్రాఫ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఫొటోస్ తీయడం ఎక్కువ ఇంట్రెస్ట్, సో అది అనుకుంటే Vivo T4 Pro ఉంది. సో చాలా బాగా వీడియోస్ ఎక్కువ రికార్డ్ చేస్తాను, లాగ్స్ ఎక్కువ రికార్డ్ చేస్తాను, లాగ్స్ ఎక్కువ తీస్తాను బయటికి వెళ్ళి, అది అనుకుంటే సామ్సంగ్ నుంచి A55 ఉంటుంది మొబైల్. వీడియోస్కి మాత్రం అది పర్ఫెక్ట్ మొబైల్. అది కొంతమంది OnePlus ఫ్యాన్స్ ఉంటారు, OnePlus సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా. సో వాళ్ళ కోసం OnePlus CE5 ఉంటుంది. 20 to 25 మధ్యలో వచ్చే మొబైల్స్ అన్ని ఇవన్నీ. 25 to 30 ఈ రేంజ్లో మనం మాట్లాడుకుందాము. 25,000 నుంచి 30,000లో మనకు 3 ఫోన్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో మనకు గేమింగ్ కోసం పోకో X7 మొబైల్ ఉంది. సెకండ్ వచ్చేసి iQOO Neo 10. థర్డ్ వచ్చేసి K13 టర్బో ఉంటుంది, ఇన్బుల్ట్ ఫ్యాన్ ఉంటుంది. ఫస్ట్ మొబైల్ పోకో F7. మనకు గేమింగ్ అనేది 90 FPSలో మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతుంది, క్యాపబుల్ ఉంది. బట్ ఇది ఏంటంటే మనకు ఇవ్వడం మాత్రం ఓన్లీ 90 FPS మాత్రమే ఇచ్చారు. మొబైల్ iQOO Neo 10. ఈ మొబైల్ అనేది 120 FPS వరకు మనకు హ్యాండిల్ చేస్తుంది. చాలా బాగుంటుంది ఈ మొబైల్ iQOO Neo 10. ఈ రేంజ్లో మంచి మొబైల్ ఇది. అండ్ K13 టర్బో. సో వీళ్ళకి ఇందులో ఇన్బుల్ట్ ఫ్యాన్ ఉంటుంది కాబట్టి కూల్ సిస్టమ్ అనేది బాగుంటుంది. సో నీకు ఎక్కడ కానీ లాగ్ ఫ్రేమ్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు. iQOO Neo 10లో కూడా మనకు గేమింగ్ మోడ్ ఉంటుంది, అల్ట్రా గేమింగ్ మోడ్. ఎక్స్ట్రా గెచ్చర్స్ కూడా ఉంటాయి అందులో, వైబ్రేషన్స్ కానీ కిల్ చేస్తున్నప్పుడు యానిమేషన్స్ అవి సంథింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మనకు అందులో. 30,000 నుంచి 40,000 మధ్యలో మనకు ఇప్పుడు ఏ మొబైల్స్ అయితే బాగున్నాయో దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ S24 FE ఫ్యాన్ ఎడిషన్స్. 1,000 రూపాయలకు మనకు మొబైల్ అనేది వస్తుంది. సో సామ్సంగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా, ఫ్యాన్ ఎడిషన్స్ కి ఇంకా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే స్లిమ్ ఉంటుంది మొబైల్, కాంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడనే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు 30,000 to 40,000లో ఏ మొబైల్ తీసుకోవాలనేది. మనకి ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Pixel 9 ఉంది. ఇంకా చాలా మంచి మొబైల్. Pixel 9 అనేది మనకు 35,000లో వస్తుంది. అప్డేట్స్ కూడా బాగుంటాయి, సామ్సంగ్ కూడా అప్డేట్స్ బాగుంటాయి. 40,000లో మనకు S24 వస్తుంది. సో దానికన్నా ఎక్స్ట్రా S24 FE తీసుకోవడం బెటర్. 30,000లో మనకు S24 FE వస్తుంది. FEకి S24కి మధ్య డిఫరెన్స్ అనేది ఓన్లీ బ్యాటరీ ఉన్న ఆ స్లిమ్నెస్ అది మాత్రమే ఉంటుంది. అంతకు మించి పెద్ద హ్యూజ్ డిఫరెన్సెస్ అయితే ఏమి ఉండవు. బెటర్ ఏంటంటే S24 FE అనేది తీసుకొని 10,000 సేవ్ చేసుకుంటే బెటర్ నా ఫీలింగ్ అయితే. ఇంకో మొబైల్ వచ్చేసి రియల్మీ GT7 33,000కి వస్తుంది ఆ మొబైల్. ప్లస్ కోసం చూస్తుంటే OnePlus 13R ఉంది. ఈ రేంజ్ ప్రతి మొబైల్ ఇప్పటి వరకు నేను చెప్పిన S24 FE కానీ
S24 కానీ పిక్సెల్ 9 కానీ మొబైల్స్ అన్నీ కామన్, ఇవన్నింటికి కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే బ్యాటరీ తక్కువ ఉంటుంది. సో నార్మల్గా 4500 5000 ఇలా ఉంటుంది. మీరు హెవీగా గేమ్స్ ఆడతాను, నేను దీన్ని ఒక హై పర్ఫార్మెన్స్లా వాడతాను అని అనుకుంటే మళ్ళీ ఈవినింగ్కి ఛార్జింగ్ పెట్టాల్సిందే. ఇందులో ఏ ఫోన్ అయినా పర్లేదు. సామ్సంగ్ లవర్ అయితే S24 కన్నా S24 FE లుక్ చేయడం బెటర్. ఏం స్పెక్స్ దొరుకుతాయి అండ్ ఆల్సో మీకు ఒక 10,000 మిగులుతాయి కూడా. 40,000 to 50,000 మీ బడ్జెట్ అయితే మనకు ఒకే ఒక మొబైల్ కనిపిస్తుంది, అది కూడా రియల్మీ GT Pro మొబైల్ మనకు 43,000 వరకు వస్తుంది. ప్రైస్ రేంజ్లో ఓన్లీ ఈ ఫోన్ మాత్రమే 8 ఎలైట్తో వస్తుంది ప్రాసెసర్. ఇది బాగుంటుంది. బట్ ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే మనకు ఫ్రంట్ 16 కెమెరా మాత్రమే ఉంటుంది, 4K ఆప్షన్ లేదు. సో బ్యాక్ కెమెరాస్ ఓకే బాగానే ఉంటాయి. పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే ఇక్కడ ఈ ప్రైస్ రేంజ్లో ఇది ఒకటి మంచి ఆప్షన్ ఉంది మీకు, 50 to 70. సో ఈ పైన రేంజ్కి వెళ్ళిపోతే OnePlus 13 ఉంది మొబైల్. సో 58,000కి ఆ మొబైల్ వస్తుంది. అండ్ iPhone 15 and 16, iPhone 16 52 వరకు ఉంటుంది. iPhone 15 ఏమో 43-44 రేంజ్లో ఉంటుంది మొబైల్. బెటర్ ఆప్షన్ మీరు ఈ 50 to 70లో మీరు iPhone 13 వాడుతున్నారు అనుకోండి, బెటర్ గో విత్ iPhone 16, iPhone 17 వస్తుంది. సో దానికోసం వెయిట్ చేసి ఆ మొబైల్ తీసుకోవడం బెటర్. మళ్ళీ ఇంకా న్యూ ఫీచర్స్, కొత్త మొబైల్ కాబట్టి ఇంకా మనకు బాగుంటుంది. 15, 16 ఈ రెండిట్లోనే కన్ఫ్యూజన్లో ఉన్నారనుకుంటే దాని గురించి ఒకసారి లైక్ చేయండి, లేకపోతే కామెంట్లో అడగండి. నేను దీని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను. iPhone 15 తీసుకోవాలా, iPhone 16 తీసుకోవాలా, సామ్సంగ్ తీసుకోవాలా, S24 తీసుకోవాలా, S24 FE తీసుకోవాలా, సో వీటి గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఒకసారి కామెంట్లో అడగండి. నుంచి ₹1,00,000 వరకు మీ ప్రైస్ రేంజ్ అయితే ఇక్కడ మనకు iPhone 16 Pro Max ఉంటుంది. 90,000కి మీకు ఈ మొబైల్ వచ్చేస్తుంది. అండ్ S24 Ultra కూడా ఉంది, 22,000 ఉంటుంది ఆ మొబైల్ కూడా, S24 Ultra. అండ్ 16 Pro ఈ మొబైల్ కూడా మనకు 70,000 లోపు వస్తుంది. సో ఇది మొత్తం ఎంత ప్రైజెస్ అనేది